అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా ఉమెన్ అందరికీ ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ కిచెన్ హాల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. వీడియో ఖచ్చితంగా నాలాగే ఆలోచించి ప్లాస్టిక్ నుంచి కొంచెం స్టెయిన్లెస్ స్టీల్కి కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడి కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ఈరోజు ఈ వీడియోలో భాగంగా నేను చూపించబోయే ఈ కిచెన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను మీషో యాప్ యూస్ చేసి పర్చేస్ చేశానండి. మీషో యాప్ అనేది 10 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్న లక్షలాది మంది ట్రస్ట్ చేసిన నంబర్ 1 రీసెల్లింగ్ యాప్ అండి. దీని జనరల్గా మనం డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్స్లో ప్రోడక్ట్స్ని ఏ విధంగా కొనుక్కుంటామో ఆ విధంగానే కొనొచ్చు. డైరెక్ట్గా సెల్లర్ దగ్గర నుంచే మనం డైరెక్ట్గా ప్రోడక్ట్స్ అనేవి తక్కువ ధరకి కొనుక్కోవచ్చు. మీకు కనుక ఖాళీ సమయం ఉండి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే రీసెల్లర్గా కింద బిజినెస్ స్టార్ట్ చేసి నెలకి 30,000 ఈజీగా సంపాదించుకొని ఆన్లైన్ ఎర్నింగ్ యాప్ అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చే లింక్ ద్వారా యాప్ని కనుక మీ యొక్క ఫోన్లో ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ టైం కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ 40% డిస్కౌంట్ అంటే 200 రూపీస్ వరకు మీ యొక్క మనీని మీరు సేవ్ చేసుకునే అద్భుతమైన అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. కాబట్టి అసలు లేట్ చేయకుండా ఈ అవకాశాన్ని వెంటనే మీరు సద్వినియోగపరచుకోండి. ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని మీ యొక్క ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేయండి. 200 రూపీస్ మనీని సేవ్ చేసేసుకోండి. వీడియో ఎండింగ్లో యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, నచ్చకపోతే రిటర్న్ ఏ విధంగా అప్లై చేయాలి, అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలో వీడియో ఎండింగ్లో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో అనేది తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ముందుగా నేను మీకోసం 100% 18x8 స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ చూపిస్తానండి. స్పెషల్గా మీరు స్టీల్ చూస్ చేసుకునేటప్పుడు 18x8 ఈజ్ అ గుడ్ స్టీల్ అనమాట. అది 100% ట్రస్ట్ ప్రూఫ్గా ఉంటుంది. వాటర్ బాటిల్ యొక్క కెపాసిటీ మనకి 500 ml ఉంటుందండి. చూడటానికి లుక్ అయితే చాలా కార్పొరేట్ లుక్, చాలా స్టైలిష్గా, చాలా స్లిమ్గా ఉంది. వాటర్ బాటిల్స్ కొనేటప్పుడు ఏం కొనాలి, అందులో ఉన్న స్టీల్ మంచిదా కాదా ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి ఆలోచించి రీసెర్చ్ చేసి ఇక బాటిల్స్ నేను ఆర్డర్ చేశానండి. ఇందులో నేను 4 బాటిల్స్ అనేవి ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చి మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఉంటే ఈ విధంగా లైట్ స్కై బ్లూ కలర్లో ఒకటి ఉంది, ఒకటి డార్క్ బ్లూ కలర్లో ఉంది. అదేవిధంగా నా ఫేవరెట్ కలర్ పింక్ కలర్ కూడా ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. ఇక బాటిల్ యొక్క పైన మౌత్ చూసారా, అది చాలా స్మూత్గా వైడ్గా ఉంటుంది. మల్టీ ఫంక్షనల్ ఇన్ఫ్యూజర్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా రౌండ్గా చూసారా ఏ విధంగా ఉందో. సో ఇది మిగతా బాటిల్లో ఎక్కడ మీరు చూసుండ్రు. దీని యొక్క పర్పస్ ఏంటంటే కొంతమంది వాటర్లో తులసాకులు వేసుకుంటారు, కొంతమంది గ్రీన్ టీ లేదంటే టీ బ్యాగ్స్ వేసుకుంటారు, ఐస్ క్యూబ్స్ వేసుకుంటారు. సో మీరు దీన్ని హాట్ అండ్ కూల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ పదార్థం లోపల వేసినప్పుడు బయటకు రాకుండా ఇక ఇన్ఫ్యూజర్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక మల్టీ ఫంక్షనల్ ఇన్ఫ్యూజర్ అనేది ఉండటం వల్ల మనం వాటర్ తాగినప్పుడు నార్మల్ బాటిల్లో మూత అనేది వైడ్గా ఉంటుంది కదా, ఒకేసారి మన బట్టల మీద పడిపోవడం వల్ల ఆ యొక్క ఫ్లోని మనం కంట్రోల్ చేసుకోలేం. అయితే ఈ యొక్క బాటిల్లో మనకి ఈ యొక్క మల్టీ ఫంక్షన్ ఇన్ఫ్యూజర్ ఉండటం వల్ల అసలు వాటర్ ఎంత స్లోగా వస్తుందో ఇదే ఫ్లోలో మనకి వాటర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లో సేమ్గా మెయింటైన్ అవుతుంది. కాబట్టి మనకి బట్టల మీద పడిపోవడం కానీ మనం కూడా వాటర్ తాగినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాం. ఆ బాటిల్ పైన మూత ఉంది చూసారా, అది సాఫ్ట్ టచ్ ఈజీ ఓపెన్ రబ్బరైజర్ గ్రిప్తో మనకి చేస్తుందండి. బాటిల్లో మనకి స్టేబుల్ స్క్రాచ్ ప్రూఫ్ బేస్ అనేది మనకి ప్రొవైడ్ చేశారండి. పర్సన్ లీక్ ప్రూఫ్, చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మీరు వర్క్ ప్లేస్లో, స్కూల్స్కి, జిమ్కి, ట్రావెలింగ్లో, సైక్లింగ్ చేసేటప్పుడు, అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు కానీ, రోడ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ, యోగా, ట్రెక్స్ అన్ని సందర్భాల్లో ఈ యొక్క వాటర్ బాటిల్ మీకు క్యారీ చేయడానికి చాలా లైట్ వెయిట్గా ఉండడంతో పాటు 100% లీక్ ప్రూఫ్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అడ్వాన్స్డ్ వాక్యూమ్ ఇన్సులేషన్ టెక్నాలజీ అనేది దీనిలో యూజ్ చేశారు. కాబట్టి హాట్గా వాటర్ కావాలన్నా అంటే కోల్డ్గా కూడా వాటర్ కావాలన్నా 6 hours వరకు టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. దీన్ని మనం క్లీనింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. నాకైతే నేను ఈసారి పర్చేస్ చేసిన షాపింగ్లో ఈ యొక్క వాటర్ బాటిల్స్ నాకు 100% పైసా వసూల్ వాటర్ బాటిల్స్ అనమాట. నెక్స్ట్ నేను ఆర్డర్ చేశాను 5 డిఫరెంట్ సైజెస్లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్, దాంతోపాటు మనకి లిడ్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి 1250 ml నుంచి 25 ml వరకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట. స్పెషల్గా ఇటువంటివి మన కిచెన్లో రెగ్యులర్గా మనం ఏమైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నా,
బేబీకి సంబంధించిన ఫుడ్ స్టోర్ చేయాలన్నా, లంచ్ బాక్సెస్ కింద యూజ్ చేయాలన్నా, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనకు కావాల్సినవి ఏమైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవాలన్నా స్టోరేజ్ బాక్సెస్ అనేవి మీకు అన్ని విధాలుగా యూజ్ అవుతాయి. ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి కాబట్టి మీ యొక్క క్వాంటిటీ ఆధారంగా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్గా మనం ఏదైనా మిగిలిపోతే ప్లాస్టిక్ డబ్బాలో వేయటం కన్నా ఇటువంటి స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయటం వల్ల అందులో ఉన్న ప్లాస్టిక్ మన ఫుడ్లో కలవకుండా, టాక్సిన్స్ అనేవి మన ఫుడ్లోకి రాకుండా మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. సో లిడ్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే ఓన్లీ బౌల్గా ఈ విధంగా కావాలని మీరు బౌల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే సో ఈ 5 సెట్స్ నాకు ఏ విధంగా నేను పిక్లో చూసానో ఆ విధంగా ఉన్నాయి. క్వాలిటీ విషయంలో చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం చాలా మల్టీపర్పస్ కింద యూస్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ నేను నా కిచెన్లో కోసం 2 సీ-త్రూ కంటైనర్స్ అనేవి ఆర్డర్ చేశానండి. ప్లాస్టిక్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అందులో ఏమన్నా మనకు కనిపిస్తుంది కాబట్టి ఈజీగా తీసుకోవడానికి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ప్రెజెంట్ మనకి మార్కెట్లో సీ-త్రూ అంటే లోపల ఏముందో కనిపించే కంటైనర్స్ కూడా మనకి ప్రెజెంట్ అవైలబుల్గా ఉంటున్నాయండి. పైన మూతలో మనకి ఈ విధంగా ఒక ఫైబర్తో యాడ్ చేసిన మెటీరియల్ ఉంటుంది అనమాట. అంటే మన లోపల ఏం వేసాము, ఉప్పు వేసినా, కారం వేసినా, ఎటువంటి పప్పులు కానీ ఏమైనా వేసినా చాలా ఈజీగా కనిపిస్తాయి కాబట్టి రెగ్యులర్గా మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి. అంటే మీరు లుక్ చూసారా ఎంత స్టైలిష్గా ఉందో, చాలా బాగుంది. ఇందులో చూసారా అద్దంలో ఎలా మెరిసిపోతుందో. సో 2 సేమ్ కెపాసిటీలో ఉన్నవే నేను ఆర్డర్ చేశాను. 2040 ml అనేవి సరిపోతాయి అన్నమాట. ఇందులో హై క్వాలిటీ ఆఫ్ స్టీల్ అనేది యూజ్ చేశారు కాబట్టి ఎటువంటి రస్ట్ అనేది ఏం లేదు. లిక్విడ్స్ అంటే పాలు, పెరుగు లాంటివి కూడా వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇంకా ఫ్యూచర్లో ఇటువంటివి నేను చాలా ఆర్డర్ చేసి కిచెన్ అంతా స్టెయిన్లెస్ స్టీల్తో నింపేద్దాం అనుకుంటున్నాను. ఆయిల్ పాట్ ఒక చిన్నది ఆర్డర్ చేశాను, అసలు ఎలా ఉంటుందో చూడటం కోసం. చాలా క్యూట్గా ఉంది, చూడటానికి ఎక్సలెంట్గా ఉంది. ఇందులో యూజ్ చేసిన స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో దీని యొక్క కెపాసిటీ వచ్చి మనకి 200 ml వరకు సరిపోతుంది అనమాట. ఇటువంటివి ఏంటంటే మనం దోశలు వేసుకునేటప్పుడు కొంచెం బౌల్లో వేసుకొని దోశ చుట్టూ ఆయిల్ వేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా నెయ్యి సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో మనకి స్టీల్ ఎక్స్ట్రాగా స్పూన్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా 100% స్టెయిన్లెస్ స్టీలే. సో లోపల ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క స్పూన్ మనకి హోల్డ్ చేయడానికి కూడా ఇక్కడ ఒక స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారనమాట ఉంటుంది. పద్దాక మనం స్పూన్స్ మారిస్తే ఏమవుతుందంటే ఒకవేళ మనం పెట్టిన స్పూన్కి కొంచెం వాటర్ కనుక ఏదైనా ఉందనుకోండి, ఆ ఆయిల్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో ఆ పదార్థం అంతా పాడైపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఇటువంటి స్పెసిఫిక్గా స్టాండర్డ్గా సరిగ్గా సరిపోయే స్పూన్ అనేది యూజ్ చేస్తే మనం పద్దాక మార్చాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఒక చిన్న హోల్డర్ లాగా ప్రొవైడ్ చేశారనమాట. సో ఈజీగా పట్టుకొని మూతను ఓపెన్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఉంది మొత్తం. క్యూట్గా భలే ముద్దుగా ఉంది కదా ఇది. సో నెక్స్ట్ ఏం ఆర్డర్ చేశానో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఒక హాట్ బాక్స్ని ఆర్డర్ చేశానండి. ఇది ఏంటంటే ఇది కూడా 100% స్టెయిన్లెస్ స్టీలే. లోపల యూస్ చేసిన మెటీరియల్ అంతా 100% స్టెయిన్లెస్ స్టీలే అనమాట. సో స్పెషల్గా ఇది ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం చపాతీలు కానీ ఫుడ్ని కానీ స్టోర్ చేసుకోవడానికి హాట్ బాక్సెస్ అనేవి రెగ్యులర్గా మన కిచెన్లో బాగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక హ్యాండిల్ కూడా ఉందన్నమాట. మీరు చూస్తున్నట్టు పార్క్కి వెళ్ళినా ఫుడ్ తీసుకెళ్ళాలనుకున్నా ఇది మనకి హ్యాండిల్ ఉంది కాబట్టి హ్యాండిల్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ మనకి సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. రస్ట్ పట్టకుండా ఈ విధంగా ఉంటుందన్నమాట స్టాండ్ లాగా. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే లోపల మీకు స్టీల్ క్వాలిటీ చూపిస్తున్నాను. చూసారా ఎంత క్వాలిటీ ఆఫ్ స్టీల్ ఉందో. ఎటువంటి రస్ట్ కానీ అట్ ద సేమ్ టైం ఎటువంటి డ్యామేజ్ కానీ లేదు. ఇదండి నేను ఆర్డర్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ హాట్ బాక్స్. సో ఇదండి నా స్టెయిన్లెస్ స్టీల్ హాల్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియో నాకు లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. ఇన్ ఫ్యూచర్లో ఇంకొక స్టెయిన్లెస్ స్టీల్ హాల్ వీడియోతో మీ అందరి ముందుకు రాబోతున్నాను. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ని ఏ విధంగా ఆర్డర్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో 200 రూపీస్ కూపన్ కోడ్ యాడ్ చేసిన సైన్ అప్ లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా ఫస్ట్ యాప్ని మీ యొక్క ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటంటే మిగతా యాప్స్లో మనం ఏదైనా ప్రోడక్ట్స్ కనుక పర్చేస్ చేస్తే లింక్స్ అనేవి ఉంటాయి. బట్ మీషో యాప్లో కనుక మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ప్రోడక్ట్ కోడ్ అనేది ఉంటుందండి. ఆ యొక్క కోడ్ ఆధారంగా మాత్రమే మీరు ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బ్రౌన్ కలర్ బాటిల్ని తీసుకున్నాను కదండి. ఇక బాటిల్ మీద మనకి కోడ్ ఇక్కడ మెన్షన్ చేసింది చూసారా, 4319317 అని చెప్పి. ఈ యొక్క కోడ్ ఆధారంగా మనం ప్రోడక్ట్ని సర్చ్ చేయాల్సి ఉంటుంది. యాప్ హోమ్ పేజ్లో కనుక వెళ్తే మనకి పైన సర్చ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఈ యొక్క కోడ్ని మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. 4319317 అని చెప్పి సర్చ్ చేసి మీరు కనుక ప్లేస్ చేస్తే
ఆ యొక్క కోడ్కి సంబంధించిన ప్రోడక్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించి ప్రోడక్ట్ కోడ్ అనేది నేను మెన్షన్ చేశాను. కోడ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అయ్యాక మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు కొనుక్కోవచ్చు. లేదు మీరు ఈ ప్రోడక్ట్ మీద మార్జిన్ యాడ్ చేసుకొని రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే ఇక్కడ మనకి వాట్సాప్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇక ప్రోడక్ట్ని మీరు రీసెల్లింగ్ చేయొచ్చు. లేదు అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక బిజినెస్ పేజ్ కూడా క్రియేట్ చేసి మీరు రీసెల్లింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ప్రోడక్ట్ని కొనాలి, లేదు అంటే మీరు పంపించిన ప్రోడక్ట్ మీకు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా నచ్చింది, మీరు డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే సైజ్ ఫ్రీ సైజ్ అని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్లో క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్ట్లోకి వెళ్ళిపోయాక ప్రోడక్ట్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పే చేయొచ్చు, లేదంటే ఫోన్పే యూజ్ చేసి పే చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ అంటే ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాక కూడా మీరు మనీ అనేది పే చేయొచ్చు. పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ప్రొసీడ్లోకి వెళ్తే క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్ అని చెప్పి రాసింది కదా. రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ మీద మీరు ఎంత మార్జిన్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో, ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 448 రూపీస్ కాబట్టి మీరు 500కి దీన్ని రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటే మీకు ఆ యొక్క ప్రోడక్ట్ మీద వచ్చిన మార్జిన్ 52 రూపీస్ అనమాట. ఆ 50 రూపీస్ ఏదైతే ఉందో అది మీరు సంపాదించిన ఎర్నింగ్. ఆ యొక్క ఎర్నింగ్ అనేది డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. మీరు ప్రోడక్ట్ అనేది రీసెల్లింగ్ చేసి మార్జిన్ అమౌంట్ సంపాదించుకోవాల్సి ఉంటుంది. లేదు మీకే డైరెక్ట్గా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ ద కస్టమర్ 448 రూపీసే యాడ్ చేసి తర్వాత ప్రొసీడ్ కనుక మీరు క్లిక్ చేస్తే మీరు ఎవరికైనా రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ యొక్క అడ్రస్ మీరు కలెక్ట్ చేసి అడ్రస్ ప్లేస్ చేయాలి. మీకే కొనుక్కోవాలనుకుంటే మీకు అడ్రస్ ప్లేస్ చేసి ప్రొసీడ్ చేస్తే ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోతుంది. ఆర్డర్ అనేది డెలివరీ అయిపోయాక మీకు వచ్చిన ప్రోడక్ట్ కనుక నచ్చలేదు, ఏదైనా డిఫెక్ట్ ఉంది, డ్యామేజ్ ఉంది, క్వాలిటీ ఏమైనా ఇష్యూ ఉందంటే రిటర్న్ ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చి ఆర్డర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏ పర్టికులర్ ఆర్డర్ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ఆర్డర్ మీద మీకు ప్రోడక్ట్ డెలివరీ అయిన రోజు నుంచి 7 రోజుల్లోపు మీరు ఎప్పుడైనా రిటర్న్ ఆప్షన్ అనేది అప్లై చేయాలి. ప్రోడక్ట్ ఎందుకు రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించి 2-3 ఫొటోస్ యాడ్ చేసి పర్టికులర్ రీజన్ కూడా అక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తే మీషో వాళ్ళే మీ ఇంటికి వచ్చి ప్రోడక్ట్ని పికప్ చేసుకుంటారు. ప్రోడక్ట్ని పికప్ చేసుకున్న వితిన్ 7 వర్కింగ్ డేస్లోకి మీ యొక్క మనీ ఏదైతే మీరు పే చేశారో ఆ మనీ అనేది మీ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా రిఫండ్ అవుతుంది. సో అకౌంట్లోకి మనీ రిఫండ్ అవ్వాలన్నా మీరు ఆ వీక్లో సంపాదించిన మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మీ యొక్క అకౌంట్లోకి యాడ్ అవ్వాలన్నా మీకు బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మై బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, IFSC కోడ్ సబ్మిట్ చేసేస్తే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. అమ్మ పాఠశాల వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం, బాయ్. Stay healthy, stay happy, bye.